హాయ్ రామలక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నాకు యాజ్ ఏ ఫ్రెండ్‌గా మీరు నాకు ముందే తెలుసు. ఫస్ట్ మీరేమన్నారంటే, ఇలా ఒక వెబ్ సెమినార్ పెడుతున్నాను చూడండి పిల్లలని నాకు ముందే చెప్పారు. కాకపోతే నేనేమనుకున్నానంటే, చూద్దాం ఇదంతా వర్కౌట్ అవుద్దా? అసలు ఇలా చెప్పగలుగుతారా పిల్లలు? సరే చూస్తానండి అని అన్నాను. తర్వాత కొన్ని మీవి అంటే స్టేటస్‌లో యూట్యూబ్‌లో అట్లా చూసాక అసలు ఇది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? ఇది ఎలా చెప్తున్నారు వీళ్ళు బ్లైండ్ ఫోల్డింగ్‌లో అని అనుకోని నేను మా సాన్విని జాయిన్ చేశాను. చేసిన తర్వాత నాకసలు అన్‌బిలీవబుల్ అండి. అంటే తను ఇంప్రూవ్‌మెంట్ అంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ 2 డేస్ 1, 2 రైట్స్ అట్లా అయ్యాయి. అరే! ఇది వస్తదా అసలు? ఆ పిల్లలేమో బాగా చెప్తున్నారు. సాన్వికి అసలు రావట్లేదు అని నేను అనుకున్నా. కాకపోతే ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీరేం చెప్పారో నాకు తెలీదు గానీ, అంటే ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. కాకపోతే మా సాన్విలో మాత్రం చాలా చేంజెస్ అనేది చూసా నేను. అంటే హెల్త్ పరంగా గూడా చాలా ఇంప్రూవ్ అయింది. తనకి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అట్లా కొద్దిగా ప్రాబ్లమ్ ఉండింది. దీనివల్ల బ్యాలెన్స్ అవ్వడము ఇప్పుడు ఓకే అయింది తన హెల్త్. ఎక్కువ సిక్ అవ్వడం అట్లా బాగా ఉండేదనమాట. ఇప్పుడు తను మార్నింగ్ లేవడము, యోగా చేసుకోవడం, తనంతట తను ప్రాణాయామం చేసుకోవడము, త్రటాక ఇవన్నీ చాలా బాగా చేస్తుంది. ప్రాక్టీస్ తక్కువైనా కానీ అంటే ముందర ఆబ్జెక్ట్స్ గానీ అవి స్కాన్ చేసి బాగా చెప్తుంది. అసలు ఎక్కువ నేను ఎక్కడ షాక్ అయ్యానంటే తను కలరింగ్ చేసే దగ్గర మాత్రం నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే బొమ్మని స్కాన్ చేసి అక్కడ ఏ కలర్ ఉందో ఎగ్జాక్ట్‌గా వాళ్ళే కలర్‌ని పిక్ చేసుకొని మళ్ళీ అంటే ఆ బాక్స్‌కి బయటకు రాకుండా కరెక్ట్‌గా వెయ్యడం అనేది అసలు నేను నమ్మలేకపోయినా అది. తర్వాత స్టోరీ రైటింగ్ గానీ తర్వాత కొన్ని రోజులకి నేను తన బుక్స్ ఇచ్చాననమాట. స్టోరీ బుక్స్ కాకుండా తన బుక్సే ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి చదవమని ఇచ్చాను. అవి కూడా చాలా పర్ఫెక్ట్‌గా బ్లైండ్ ఫోల్డింగ్‌లో చాలా బాగా చదివింది. నేను అసలు ఇంత రిజల్ట్ అనేది ఇంత వస్తదని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు. నేను అంటే ఫీజ్ అని కాదు. నేను ఫస్ట్ అనుకున్నాను, అరే అబ్బా! ఇంత పెట్టింది ఏంటి అసలు 6,000 అసలు వర్త్‌ఫుల్లా కాదా అనుకున్నాను. కానీ అసలు ఫీజ్ అనేది ఇంకా అంటే తక్కువ అమౌంట్ అనిపించింది నాకు. మీరు ఇది చెప్పడము, మళ్ళీ 2 మంత్స్ ఫ్రీగా పిల్లలకి ఈ అంటే ప్రాక్టీస్ లేకుండా ఇవి కంటిన్యూ చేయడం త్రటాక ఇవన్నీ కూడా కంటిన్యూగా ఫ్రీ 2 మంత్స్ చేయడం అనేది అంటే వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేవి దానికి ఈ అమౌంట్ అనేది వర్త్‌ఫుల్ కాదనిపించింది నాకు. కానీ చాలా బాగా మీరు ఇలానే ముందుకెళ్ళాలని నేను హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్టు 1,00,000 పీపుల్‌ని కూడా రీచ్ అవుతారు. పక్కా రీచ్ అవుతారు. ఆల్ ద బెస్ట్ రామలక్ష్మి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్.